నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, నిత్యం దీపారాధన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. నిత్యం దీపారాధన చేయాలని కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు. అయితే నిత్య దీపారాధనకి కూడా నియమాలు అవసరం అంటారా? ఏ రకంగా చేస్తే బాగుంటుంది గురుగారు? నిత్య దీపారాధన అనేటువంటి విషయము అందరికీ తెలుసు. కానీ ఈ యొక్క పుష్యమాసము అని కానీ లేదా గత కొంతకాలంగా కూడా చక్కటి ఒక వీడియోను వేరే ఒక వద్ద చెప్పడం జరిగింది. ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ మంచి ఫలితం ఉంటుంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే మనం నిత్యం చేసే దీపారాధనలోనే కొంచెం చేంజ్ చేస్తే మనకు ఆర్థిక ధన లాభం కానీ బాగుంటుంది అంతే. అంటే వారు నిత్యం చేసేటువంటి దీపారాధన ఏదైతే ఉందో ఉండనివ్వండి, దానిని డిస్టర్బెన్స్ చేసేది ఏది లేదు. స్పెషల్గా మరొక దీపాన్ని యాడ్ చేయడం కానీ లేదా ఇప్పుడు కామాక్షి దీపం ఐడియా ఉంది కదా, దానికి సంబంధించినటువంటి విధంగా కానీ ఇట్లా ఉప్పు దీపం కావచ్చును. అలాగే ఇప్పుడు మనం చెప్పేటువంటి ఒక దీపారాధనలో ఈ యొక్క ద్రవ్యాలను వాడినట్టయితే చాలా అంటే చాలా విశేషమైనటువంటి ఫలితము వారి ఇంటిలో ఉండేటువంటి నెగిటివిటీ కానీ, రుణ సంబంధ ఇబ్బందులు కానీ, రోగ సంబంధ ఇబ్బందులు కానీ, మనసు అనేటువంటిది ఎంతో కూడా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా దీపారాధనలో 3 వత్తులు వేయడం అందరికీ తెలిసిన విషయమే. 3 వత్తులే వేయాలి. సాధ్యం త్రివ్యక్తి సంయుక్తం వల్హీన యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ అంటే మనకు ఇక్కడ సాధ్యం త్రివక్తి సంయుక్తం అంటే 3 వత్తులు వేయాలి అని చెప్పి మనకు చెప్పడం జరుగుతున్నది శాస్త్రంలో. కనుక 2 వత్తులు లేకుంటే 4 వత్తులు అంటే ఇక్కడ ఎవరెవరి నక్షత్రాన్ని బట్టి ఎవరెవరి రాశిని బట్టి అన్ని వత్తులు వేయాలి. అది వారికి ఉండేటువంటి పరిస్థితి, వారికి ఉండేటువంటి రెమెడీ అది వేరు టాపిక్ బట్టి. కనుక వీరు నిత్యము చేసేటువంటి దీపారాధనలో భాగంగా ఒక మామూలుగా మట్టి ప్రమిదలో అయినా లేదా ఒక కింద ప్లేట్ ఉంచి దానిపైన ఒక మట్టి ప్రమిద అయినా లేదా 2 మట్టి ప్రమిదలు, ఇవి ఏవి అవైలబుల్లో లేవు అనుకున్నట్టయితే వెండిది సౌండ్ వస్తుంది, దానిలో వెండిది దీపమున్నా లేదా మనకు పిండితో దీపాలు చేస్తారు, ఆ పిండితో దీపం ఒక దీపమైనా చేయాలి. ఇత్తడి కానీ ఇంకా వేరే స్టీల్ కానీ అందులో చేయకూడదు ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీ. అయితే వెండి లేదా మట్టితో చేసినటువంటిది లేదా మనకు పిండితో చేసినటువంటి దీపారాధన, ఒకటే దీపం, కేవలం ఒకటే దీపం. ఇందులో చక్కగా కూడా నువ్వుల నూనె వేసుకునేటువంటి పరిస్థితి, 3 వత్తులు వేసుకోవాలి. మరి ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి ఇలాచీలు కానీ ఒక 11 ఇలాచీలు తీసుకోవాలి, 11 లవంగాలు తీసుకోవాలి, 11 ఇలాచీలు, 11 లవంగాలు, 11 మిశ్రీ బిళ్ళలు అంటే మనకు డైమండ్ షేప్ లో ఉంటుంది. ఇవి 3 వస్తువులతో పాటుగా పచ్చకర్పూరం. పచ్చకర్పూరము 11 అనేటువంటిది కాదు కానీ ఇంత సైజు పచ్చకర్పూరం. ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా గ్రైండర్ పట్టుకొని ఒక ద్రవ్యం వస్తుంది మనకు, ఒక పొడి. ఓకే. అయితే మీరు ఎప్పుడైతే ఇది శుక్రవారం రోజు మాత్రము మొదలు పెట్టుకోవాలి. ఇది మనకు ప్రతి శుక్రవారం రోజు మాత్రమే, శుక్రవారము లేదా మంగళవారం రోజు మీరు స్పెషల్గా ఈ యొక్క దీపాన్ని వెలిగించండి. ఇక లేదు అనుకుంటే ఒక పౌర్ణమి రోజు కానీ లేదా సంకటహర చతుర్దశి రోజు కానీ లేదా ఏకాదశి రోజు కానీ ఇట్లాంటప్పుడు మనం ఇందాక ముందు చెప్పుకున్నటువంటి విధంగా 2 మట్టి ప్రమిదలు లేదా ఒకటే మట్టి ప్రమిద ఉన్నట్టయితే కింద ఒక ప్లేట్ వేసి అందులో యొక్క మట్టి ప్రమిద వేయండి. చక్కగా కూడా నువ్వుల నూనె వేసిన తర్వాత 3 ఒత్తులు వేసేసి తూర్పు ముఖంగా ఆ యొక్క దీపం ఉండేటువంటి విధంగా దీపారాధన చేసిన తర్వాత ఇందాక మనం గ్రాండ్ పట్టుకున్నటువంటి ఆ యొక్క ద్రవ్యాన్ని తీసుకొని చక్కగా కూడా ఒక స్పూన్ తోటి ఆ యొక్క నువ్వుల నూనె మీద వేయండి. కేవలం దాని నుండి వచ్చేటువంటి పరిమళం కావచ్చును, దాని నుండి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ కావచ్చును, ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి 100కు 200% కూడా విముక్తిని కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చూడండి, పచ్చకర్పూరము
డబ్బును ఆకర్షించేటువంటి స్వభావం ఎక్కువగా కూడా ఉంటుంది పచ్చకర్పూరానికి. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు చెప్పబడుతుంది వీటిని. వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి. ఓకే. పచ్చకర్పూరం అన్నా ఇలాచీలు అన్నా స్వామి వారికి ఎంతో ప్రీతి. కనుక ఈ ప్రీతికరమైనటువంటి వస్తువులను మనము దీపారాధనలో వాడడం జరుగుతుంది. దీపారాధన అంటేనే ఆ యొక్క సాక్షాత్తు భగవంతుని స్వరూపంగానే భావన చేసుకోవాలి. ఇక్కడ ఏదో దీపం ముట్టించేసి మనం గురువుగారు చెప్పారని చెప్పేసి అందులో ఆ యొక్క ద్రవ్యాన్ని వేసేసి వెళ్ళిపోకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఏ దేవాలయంలో అయినా లేదా మీ ఇంటిలో అయినా కూడా దీపారాధన అయిన తర్వాత ఆ దీపం ముందు మినిమం ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. ఓకే. ఖచ్చితంగా. ఏదో దీపారాధన చేస్తాము, ఏదో పుస్తకం చదువుకున్నాం అనేది కాదు. మీరు పుస్తకం చదువుకోండి, చదువుకోకపోండి, అది ఎవ్వరు మిమ్మల్ని కొట్టట్లేదు పుస్తకం చదువుతలేవని చెప్పి. కనుక దీపారాధన చేసి కూర్చొని ఆ యొక్క దీపాన్ని చక్కగా కూడా కనెక్ట్ చేసుకోండి. 100%. ఒక దీపారాధన అయ్యింది అంటే మినిమం 3 దేవతల ఖచ్చితంగా కూడా ఆ యొక్క దీపాన్ని చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వారిని ప్రసన్నం చేసుకునేటువంటి విధంగా మనం అక్కడ ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా దీపారాధన అయిపోయిన తర్వాత ఒక స్మరణ చేసుకోవాలి. ఓం నమ శివాయ కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ, ఇలాంటివి చాలా ఉన్నవి. శ్రీయై నమః కానీ, ఇలాంటివి చాలా చాలా ఉన్నవి. కనుక అంటే నేను అనేది ఏమిటి అంటే లలితా సహస్రనామాలు ఉన్నవి, విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నవి. ఇవన్నీ పారాయణం చేసుకునేటువంటి ఓపిక కూడా మీకు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో చాలా అంటే చాలా షార్ట్ కట్స్ అయిపోయినవి, స్మార్ట్ రెమెడీస్ కావాలి. కనుక ఏవైనా ఓం గం గణపతయ నమః కానీ, లక్ష్మీ అయి నమః కానీ, ఏవో ఒక నామాలలో 108 నామాలలో మీకు తోచింది, మీకు కనెక్ట్ అయినటువంటి నామం. ఇక్కడ మనం ఇదే చదవండి అని చెప్పి కూడా చెప్పడం లేదు. ఇప్పుడు గణపతికి 108 నామాలు ఉన్నాయి. 108 నామాలలో ఒకసారి చూడండి, అందులో మీకు ఏది మంచిగా అనిపించింది. ఉదాహరణకు మీ యొక్క అబ్బాయి పేరు సుముఖ్ కావచ్చు, సుముఖ్ ఉన్నది, ఆ యొక్క పేర్లు కూడా ఉన్నాయి. సుముఖాయ నమః అనేటువంటి పేరు ఉంది స్వామి. అయ్యో, లేదా గణేశాయ నమః ఉంది, గణేష్ కావచ్చును. ఏవో కొన్ని నేమ్స్ మీకు కనెక్ట్ అయ్యేట్టు ఉంటాయి. ఇక్కడ నేను చెప్పేది ఆ నేమ్నే 108 సార్లు అనుకోండి. ఏదో నోరు తిరగని పేరును మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. అంటే నోరు తిరగని పేరు చదివినా కూడా భగవంతుడు బాధపడాడు. ఇక్కడ వీడు ఎవడో నన్ను పిలుస్తున్నాడు అని చెప్పి తొందరగా చూస్తాడు. ఇంకా నిజంగా నేను చెప్తున్నా, అంటే చెప్పేది నేను ఇక్కడ శ్లోకాలు చదువుకోమని చెప్తున్నాను, అదేవిధంగా నామాలు చదువుకోమంటున్నాను. అదే అని చెప్పి వేదంలోకి వెళ్ళిన రుద్రం చదువుతా అంటే ఇబ్బంది అవుతుంది. కనుక ఏవో నామాలు చదువుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇట్లా దీపారాధన చేసి ఎరుపు రంగు పుష్పాలు లేదా ఎల్లో రంగు పుష్పాలు ఆ యొక్క ప్లేట్ చుట్టూ లేదా దీపం చుట్టూ చక్కగా కూడా పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టండి. కుదిరితే తెలుపు రంగు పదార్థాలు అంటే కలాకండ్ కావచ్చును, లేదా ఇంట్లో చేసినటువంటి సేమియా కావచ్చును, ఇట్లా పాలతో చేసినటువంటివి ఏవైనా నివేదన చేసి చక్కగా కూడా ఒక హారతి అనేది ఇచ్చిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని మీరే స్వీకరించండి. ఇంత ప్రసాదం చేసి పెట్టేసి ఇంతే మీరు తినేసి దీనిని తెల్లారి పారేయకుండా కేవలం ఒక మిశ్రీ 2 పిల్లలు పెట్టండి, లేదా ఒక్క బాదం పప్పు పెట్టండి, దానిని యూజ్ చేయండి, అంతే. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇదంతా పూజ రూమ్ లోనే చేయాలిగా గురువు? అంతే, పూజ రూమ్ లోనే మీ యొక్క దేవతా మందిరంలోనే ముందు కూర్చొని చేసుకోండి. స్పెషల్ గా ఒక దీపాన్ని పెట్టుకోమంటున్నాను, అది శుక్రవారము మంగళవారం అంటున్నాను, లేదా ఒక 11 రోజులు కంటిన్యూ పెట్టుకోండి. శుక్రవారం నుంచి కంటిన్యూ, లేదా మంగళవారం రోజు నుంచి కంటిన్యూ ఒక 11 days. ఈ 11 days లో మీకు తప్పకుండా ఎంతో కొంత రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వీరందరూ కూడా అర్థం చేసుకున్నది ఒకటే. ఇప్పుడు ఒక చెయ్యి విరిగిపోయింది ఉదాహరణకు, అది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పట్టీ వేయడం జరిగింది. బాబు నువ్వు 41 రోజులు పథ్యం పాటించాలి, 41 రోజులు జాగ్రత్తగా ఉండని చెప్పడం జరిగింది. ఇక్కడ
ఈ 41 డేస్ తర్వాత నీకు కంప్లీట్ ఎప్పట్లాగా అవుతుంది, మొత్తం నువ్వు ఎక్సర్సైజ్ చేయాలని జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేసుకోవచ్చును అంటే కుదరదు కదా. అవును, టైం పడుతుంది దీనికి. దాని తర్వాత టైం పడుతుంది, ఎంతో కొంత మార్పు వస్తుంది ఇక్కడ అవును. అనేది మీరు గమనించుకోండి. చక్కగా నిద్ర పడుతుందా, లేదా కళలు ఏమైనా మన పిచ్చి పిచ్చి కళలు వచ్చినట్టయితే అవి రావడం లేదా, నెగిటివ్ కళలు కూడా వస్తూ ఉంటాయి కొందరికి, అవును, అవి రావడం లేదా, లేదా ఇంకేం జరుగుతున్నవి అనేది ఒకసారి మీరే కూర్చొని ఇమాజినేషన్ చేసుకోండి అంతే. అంతేకాని నాకు ఈ పని కాలేదు కామెంట్, గురుగారు చెప్పారు నాకు ఇది రాలేదు, దానివల్ల మీరు ఇంకా కర్మను వెనుక వేసుకుంటే తప్పించి ఏం లేదు. ఏదైనా నమ్మకం తోటి, అంతే కదా, శ్రద్ధతోటి, ఓపికతో చేసుకుంటే ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అన్నిటికంటే ప్యూర్ హార్ట్. అవును, మీరు ఇది చదివినా ఏది చదివినా చదవకున్నా బాధ లేదు, చక్కగా కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అనండి. అందరి లోపల అమ్మవారిని చూడండి, చక్కగా కూడా నవ్వుతూ మాట్లాడండి, చక్కటి ఫలితం ఉంటుంది. విన్నరా, కోపానికి రాకుండా, ఇవాళ రేపు ఎవరుంటారు కోపానికి రాకుండా అంటే, కానీ ఉంటే దాని రిజల్ట్ వేరే ఉంటుంది ఖచ్చితంగా. కూడా యాక్సెప్ట్ చేయండి, ఏం లేదు. తప్పు చేశారా యాక్సెప్ట్ చేయండి, తప్పు చేయలేదు ఒక మాట వచ్చిందా యాక్సెప్ట్ చేయండి, ఏం కాదు. రేపటి కాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా సమాధానం వస్తుంది, కమింగ్ సూన్లోనే వస్తుంది. చాలా ఉపయోగకరమైన పరిష్కారం గురువు గారు. థ్యాంక్ యూ. మహాదేవ.